ఓం శాంతి. ఒక విషయంని అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. చాలామంది జీవితాల్లో విఘ్నాలు అనేవి వస్తున్నాయి. సమయం నిజానికి అలా వచ్చేసింది. వ్యాపారంలో విఘ్నాలు, శరీరంలో కూడా అనారోగ్యాల రూపి విఘ్నాలు, సంబంధాల్లో విఘ్నాలు, ధనం యొక్క సంబంధాల్లో విఘ్నాలు. నేను అందరికీ పదే పదే చెప్తున్నాను, విఘ్న వినాశక బట్టి 21 రోజులు చేయాలి. దాని పద్ధతి 1 గంట యోగం కోసం ఫిక్స్ చేసుకోవాలి. రోజు మొత్తంలో అది పగలైనా సాయంత్రమైనా యోగం కంటే ముందు నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, విఘ్న వినాశకుణ్ణి ఈ సంకల్పాన్ని 3 సార్లు చేయండి. పెద్ద పెద్ద విఘ్నాలు సమాప్తం అవుతాయి. ఈరోజు నా వద్దకు 10 మంది దాకా వచ్చారు. విఘ్న వినాశక బట్టీలో మా జీవితంలో బయటపడ్డాము. మా జీవితం నుండి బయటపడ్డాము అంటే బతికాము. ఇంతకుముందు మరణించాము. ఐసీయూలో మృత్యువుతో పోరాడుతూ ఉన్నాడు. వాళ్ళ పరివారం వారు విఘ్న వినాశకుడు అనే బట్టి చేశారు. వారు బాబా మిలనంలో వచ్చారు. అనుభవాలు చాలా చాలా సుందరమైనవి. ఒక స్థానంలో బ్యాంక్ ఫెయిల్ అయిపోయింది. అందులో ఒక సోదరుడు యొక్క 35 లక్షలు పోయాయి. అక్కేలు ఉదయమే బట్టి చేయించారు. చాలా నిజానికి అంత గందరగోళం విషయం మనసులో. ఇతడి మాత్రమే బ్యాంక్ నుండి 35 లక్షలు వచ్చాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్. ఇంకెవరివి రాలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యోగ బలంలో చాలా గొప్ప శక్తి ఉంది. అన్ని విఘ్నాలని నష్టం చేయడానికి నేను అందరికీ చెప్తున్నాను. యోగ బలంతో విఘ్నాలను, శరీరం యొక్క అనారోగ్యాలని నష్టం చేసుకునేందుకు అనుభవం చేసుకుంటున్నారు. ప్రపంచంలో ఒక గొప్ప కార్యం చేసి తిరిగి ఇంటికి వెళ్ళాలి. వ్యర్థం నుండి స్వయాన్ని ముక్తులు చేసుకోవాలి. ఇప్పుడు ఈ సంకల్పం చేయండి. గొప్ప కార్యం చేసి తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఊరికే వెళ్ళొద్దు. సంకల్పాల బలంతో వ్యర్థానికి వీడ్కోలేవ్వండి. చివరి విషయం, బాబా మనకు చాలా సహయోగం ఇస్తున్నారు. ఈ యొక్క సత్యాన్ని స్వీకరించండి. రేపేమవుతుంది? పిల్లలకేమవుతుంది? ఈ అనారోగ్యాలు సరి అవుతాయా? ధనం ఏమవుతుంది? చాలా ఎక్కువగా ఈ 2 సుందరమైన సంకల్పాల్ని అనుభవం చేసుకుందామా? స్వయం సర్వశక్తివంతుడు నా తోడున్నాడు కాబట్టి నాతో అన్నీ బాగానే అవుతాయి. ఇవి 2 సంకల్పాలు. దీనితో 3వది కూడా యాడ్ చేద్దాము. వేకుజామునే లేవడంతో నేను చాలా భాగ్యవంతుణ్ణి. 21 రోజులు 5 సార్లు చొప్పున చేస్తే మెల్లమెల్లగా అది అలవాటుగా మారుతుంది. అప్పుడు బాబాతో పాటు సుందరమైన అనుభవం అవుతుంది. ఆటోమేటిక్గా అన్ని విఘ్నాలు అనేవి తొలగిపోతాయి. ఓం శాంతి.